పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం రండి. ఓకేనా. నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. అంటే తెలుసు ఆ కర్రీ ఉంటుందని, కానీ ప్రిపరేషన్ చూడటం నేనే ఫస్ట్ టైం అనమాట. ఇది నేను చేయట్లేదు. ఓకేనా. చూస్తున్నారుగా వాళ్ళు చక్కగా ప్లేట్లో రొయ్యలు పెట్టుకొని ఒలుస్తున్నారనమాట. అవి పచ్చి రొయ్యలు చక్కగా నీట్గా ముందు తల, వెనక తోక, కాళ్ళు అండ్ లోపల నల్లగా ఉంటుంది కదా, అది మేబీ పేగులేమో. ఆ నల్లగా ఉన్న పార్ట్ కూడా శుభ్రంగా తీసేస్తూ క్లీన్ చేసుకున్నారనమాట. ఇప్పుడు గోంగూర ఒక 2 కట్టల గోంగూరని చక్కగా అదే ఒలిచేసి శుభ్రంగా కడిగేసి గిన్నెలో పెట్టుకొని కుక్ చేస్తున్నారు. దానిలోకి ఒక గుప్పెడు పచ్చిమిర్చి, ఒక 10 to 15 పచ్చిమిర్చిని తీసుకోండి. ఎందుకంటే గోంగూరలోకి కొంచెం మిర్చి కారం ఘాటు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక్క టమోటా వేస్తున్నారు, ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా. అండ్ పెద్ద ఉల్లిపాయ, ఇవన్నీ గిన్నెలో వేసేసి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసి కుక్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రొయ్యల దగ్గరకు వచ్చామా, అది చూడండి ఒలిచేసి కడిగి శుభ్రంగా, అంటే మజ్జిగ ఉప్పు వేసి కడిగారండి. కడిగి దానిలోకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్ మొత్తం వేసి చక్కగా చేత్తో మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు పక్కనుంచి తర్వాత దీనిని కూడా కుక్ చేస్తారనమాట. ఓకేనా. అది రెడీ అయిపోయింది. అది రెడీ చేసుకునే లోపు ఇక్కడ గోంగూర ఉడికిపోయింది. చూస్తున్నారుగా, రొయ్యలు చక్కగా ఉడికేసాయి. వాటర్ అవే వచ్చేసి ఎగిరిపోయే వరకు ఉంచాలన్నమాట. అది గోంగూర అయితే మెత్తగా నలిపేశారండి. ఇప్పుడు దాన్ని ఉడికినటువంటి ఆ రొయ్యల్లోకి కలిపారు. చూస్తున్నారుగా ఎలా కలుపుతున్నారో. ఓకేనా. చాలా ఈజీగానే ఉంది. నేను ఏంటో అనుకున్నాను కానీ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. అబ్బా, కానీ టేస్ట్ మాత్రం ఫస్ట్ టైం తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. అంతకుముందు చాలాసార్లు అడిగారు తినమని, కానీ అబ్బే నేను తినను అనేదాన్ని అనమాట. కానీ టేస్ట్ అయితే సూపర్బ్ అండి. చూస్తున్నారుగా, అలా మిక్స్ చేసిన తర్వాత ఏముంది, ఫైనల్గా దాన్ని తాలింపు పెట్టేయటమే. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నారులేండి. ఓకేనా. సో చక్కగా ఆ మిక్స్ చేసినటువంటి ఆ రొయ్యలు గోంగూరని మొత్తాన్ని తాలింపు పెట్టేశారనమాట. అంతే, పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ రెడీ. టేస్ట్ మాత్రం అమోఘం, అద్భుతం అండి. ఓకే, ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసేసేయండి. నేను మాత్రం ఫస్ట్ టైము చూస్తున్నాను అంటే తిన్నాను. బాగుంది, టేస్ట్ బాగుంది. నిజం చెప్పాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజులు తిన్నాను తెలుసా. ఈ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మా ఇంట్లో నేను ఈ కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. నచ్చితే లైక్ ఇవ్వండి.